నాలుగవ తరగతిలో 6వ పాఠంగా మనం గమనించవచ్చు ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం అనేది వ్యాస ప్రక్రియలో రాయబడింది. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలుగా మనం చెప్పొచ్చు. కవిగా రచయితల బృందం అని మనం చెప్పొచ్చు. ఓకే, చూడండి, ముగ్గుల్లో సంక్రాంతి రాసింది ఎవరు అని అడిగితే రచయితల బృందం అని అంటాం. ఏ ప్రక్రియలో రాయబడింది అంటే వ్యాసం అనే ప్రక్రియలో రాయబడింది. మరి ఇతివృత్తం ఏమని చెప్పొచ్చు అంటే సంస్కృతి సంప్రదాయాలు అని చెప్పొచ్చు. సంస్కృతి సంప్రదాయాలు అనే దానికి సంబంధించిన విగ్రహవాక్యం ఏమవుతుందంటే సంస్కృతి మరియు సంప్రదాయాలు. సంస్కృతి మరియు సంప్రదాయాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. అంటే వ్యాసం వ్యాసం అనే పదాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే గురజాడ అప్పారావు గారిని చెప్పడం జరుగుతుంది. తన రచన అయినటువంటి వ్యాస చంద్రికలో భాగంగా వ్యాసం అనే పదాన్ని వాడారు. అయితే వ్యాసం అనే పదాన్ని వాడకుండా వ్యాసాలు రాసిన వారు ఎవరంటే ఒకటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా పరవస్తు వెంకట రంగాచార్యులు అని కూడా చెప్పొచ్చు. పరవస్తు వెంకట రంగాచార్యులు అని కూడా చెప్తాం. అంతేకాకుండా సామినేని ముద్దు నరసింహం పంతులు అని కూడా చెప్తాం. అయితే కందుకూరి వారు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదంగా ఏమని చెప్తామంటే ఉపన్యాసం. వ్యాసం అనే పదానికి బదులుగా ఉపన్యాసం అనే పదాన్ని వాడారు. అలాగే పరవస్తు వెంకట రంగాచార్యులు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదం ఏంటంటే సంగ్రహం అని అంటాం. ఏమంటామమ్మా? సంగ్రహం అని అంటాం. సామినేని ముద్దు నరసింహం పంతులు గారు వ్యాసం అనే పదానికి బదులుగా వాడిన పదంగా మనం చెప్పొచ్చు ప్రమేయం అనే పదాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు అని మీకు అర్థం కావాలా. సో పాఠం పేరు ముగ్గుల్లో సంక్రాంతి. ప్రక్రియ అని అడిగితే వ్యాసము, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాలు. ఇది ద్వంద్వ సమాసంగా మనం చెప్తున్నాం. వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది గురజాడ అప్పారావు గారు. వ్యాసానికి బదులుగా ఉపన్యాసం అనే పదాన్ని వాడింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సంగ్రహం అనే పదాన్ని వాడింది పరవస్తు వెంకట రంగాచార్యులు అని అంటాం. ప్రమేయం అనే పదాన్ని వ్యాసానికి బదులుగా వాడింది సామినేని ముద్దు నరసింహం పంతులు అని చెప్తాం. తెలుగులో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు అని కూడా సామినేని ముద్దు నరసింహం పంతులు గారినే ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఇతను హితవాది పత్రికలో, పత్రిక పేరు హితవాది పత్రికలో హితసూచిని అనే పేరుతో వ్యాస సంపుటి అనేది రాయడం జరిగింది. కాబట్టి హితవాది పత్రికలో హితసూచిని అనే పేరుతో వ్యాస సంపుటి రాసిన వారు సామినేని ముద్దు నరసింహం పంతులుగా మనం ప్రస్తావిస్తాం. ఇది ఈ పాఠంలో మరి ప్రధానంగా మనం చెప్పినట్లయితే ఉపోద్ఘాతంలో భాగంగా. ఇక తర్వాత మనం డిస్కషన్ చేద్దాం అసలు ఈ పాఠంలో మరి ఏమున్నాయి అనే అంశాల గురించి కూడా మనం డిస్కషన్ చేసుకొని ముందుకు పోదాము టీచర్లు. ఓకేనా? ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఇదిగో ముగ్గుల్లో సంక్రాంతి ఈ విధంగా చక్కగా మనకి ఇవ్వడం జరిగింది. రకరకాల ముగ్గులు, ఆ ముగ్గులకు సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది చాలా క్లారిటీగా రాసేది కాబట్టి అంతా మనకు గుర్తుండాల. సో ఇందులో మనము చూద్దాం మేడం గారు అసలు ఏముంది అనే అంశానికి సంబంధించి. ఇందులో చూడండి అమ్మా, ఇందులో ఏముంది ఒకసారి మనం చూసుకుందామా. తమ్ముడు, అత్తమ్మ ముగ్గుల పోటీలో ముగ్గు వేస్తుంది, చూడడానికి వెళ్తాం వస్తావా అడిగింది. ఎవరు అడిగారు? అనూష అడిగింది మేడం గారు. అనూష అడిగింది. చూడండమ్మా ఒకసారి. ఓకే, ఇందులో భాగంగా ఏముందమ్మా చూడండి. ఫస్ట్ ఇలా ఏముంది? తమ్ముడు, అత్తమ్మ ముగ్గుల పోటీలో ముగ్గు వేస్తుంది, చూడడానికి వెళ్దాం వస్తావా అడిగింది అనూష. ఓ పద అన్నాడు ఆదిత్య. అంటే ఇక్కడ అర్థం ఏమని మనం గమనించవచ్చు? ఆదిత్య అనేది మరి తమ్ముడు, మరి అనూష అక్కగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా? అత్తమ్మ ముగ్గుల పోటీలో ముగ్గు వేస్తుంది అంటూ
అనూష ఆదిత్యకి చెప్పడం జరిగిందమ్మా ఆ డైలాగ్. చూడండమ్మా ఒకసారి. ముత్యాల ముగ్గులో ముగ్గుల్లో గొబ్బిల్లో, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిల్లో. గొబ్బిళ్ళ పాట రాసిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు మేడం గారు, అన్నమాచార్యులు చెప్తాం. అన్నమాచార్యులు. సో అన్నమాచార్యులు గొబ్బిళ్ళ పాటలు రాయడం జరిగింది అని ఇక్కడ మీకు అర్థం కావాలి మేడం. అంతేకాకుండా మైకులో పాట వినిపిస్తుంది. పోటీలు జరుగుతున్న చోట చాలా సందడిగా ఉంది. ముత్యాల ముగ్గులు, రంగుల ముగ్గులు, నాగబంధాలు, పెద్ద పెద్ద ముగ్గులు ఎంత బాగున్నాయో. అత్తమ్మను వెతుకుతూ అనూష, ఆదిత్య ముందుకు వెళ్తున్నారు. ఎవరిని వెతుకుతూ? అత్తమ్మను వెతుకుతూ. ఎవరు వెళ్తున్నారు? అనూష, ఆదిత్య. మైకులో ఏం వినిపించింది మేడం గారు అని అడిగితే మైకులో పాట అనేది వినిపించింది. మరి నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గు, ఏ ముగ్గు చూసినా దీనికే బహుమతి వస్తుందేమో అనిపిస్తుంది. ఇంతలో అత్తమ్మ కనిపించింది అని ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. దీని తర్వాత మనము డిస్కషన్ చేసినట్లయితే ఏముంది అనేది ఒకసారి గమనిద్దాం మేడం గారు. ఇదిగో అదిగో అత్తమ్మ అన్నాడు ఆదిత్య. ఏమన్నా నెక్స్ట్ డైలాగ్ ఏంటమ్మా? అదిగో అత్తమ్మ అన్నాడు ఎవరు? ఆదిత్య. అది ఈ డైలాగు ఆదిత్యది. అబ్బా అత్తమ్మ ఎంత పెద్ద ముగ్గు వేశావో. ఇదేంటి అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అంది అనూష. గుర్తుపెట్టుకో మేడం గారు. ఓకే. అదిగో అత్తమ్మ అన్నవాడు ఆదిత్య. అబ్బా అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అన్నవారు అనూష. ఓకే. అయితే అత్తమ్మ వేసిన ముగ్గులో ఏమున్నాయి మేడం అని కూడా అడుగుతాడు. భోగి మంట, గంగిరెద్దులు. భోగి మంట, గంగిరెద్దులు, గాలిపటాలు. చూసుకో 3 పేర్లు. అవును అనూష, ఇది సంక్రాంతి ముగ్గుల పోటీ కదా. ఇది ఏ పోటీ? సంక్రాంతి. అంటే సంక్రాంతి అనే పేరు గల, మరి చూడండి సంక్రాంతి పండుగ చూసినట్లయితే, అలాగే భోగి పండుగ చూసినట్లయితే సంక్రాంతి అనే పేరు గల పండుగ, అలాగే భోగి పండుగ భోగి అనే పేరు గల పండుగ. కాబట్టి ఇది ఏమవుతుందంటే సంభావన పూర్వపద కర్మధార్య సమాసం. సంభావన పూర్వపద కర్మధార్య సమాసంగా మనం ఇక్కడ డిస్కషన్ చేయవచ్చు టీచర్లు. ఓకే. సంక్రాంతి విశిష్టతను తెలిపే అంశాలు ముగ్గుల్లో వేశాను. తెల్లవారుజామున వీధుల్లో వేసే భోగిమంట. సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపమైన, ఇదిగో సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చేవేంటి? మరి గంగిరెద్దులు. గంగిరెద్దులు. పిల్లలు సందడిగా ఎగరవేసే గాలిపటాలు. ఇది ఏ పండగలో? సంక్రాంతి పండగ. నా ముగ్గులో చూపించాను అని అత్తమ్మ ఎవరికి చెప్తుంది? అనూషకు. ఈ డైలాగ్స్ అన్ని కూడా అత్తమ్మ అనూషకి చెప్తుంది. నేను భోగి మంటలో వేయడానికి నెల రోజుల నుండి ఆవు పేడ పిడకలు ఎండబెట్టి దండ గుచ్చి ఉంచాను అంది అనూష. ఇదిగో నేను భోగి మంటలో వేయడానికి ఏముంచిందటమ్మా? ఏ పేడ? ఆవు పేడ పిడకలు ఎండబెట్టి దండ గుచ్చి ఉంచాను అని చెప్తుంది అనూష. అంటే ఇక్కడ అనూష, ఆదిత్య మరియు అత్తమ్మ మధ్య డైలాగ్స్ గా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ పేరాలో మనం గమనించినట్లయితే పాత కర్ర సామాను, ఎండు కట్టెలు అన్నీ చేర్చి భోగి పండుగ రోజు భోగి మంట వేస్తారు. అలాగే పిడకల దండలు కూడా వేస్తారు చెప్పింది అత్తమ్మ. ఇది అత్తమ్మ డైలాగ్గా మనం చెప్పొచ్చు. అత్తమ్మ ఏమని చెప్పింది? పాత కర్ర సామాను, ఎండు కట్టెలు అన్నీ కూడా చేర్చి ఏ రోజు? ఏ పండగ? భోగి పండగ రోజు భోగి మంట. భోగి మంటలో పాత కర్ర సామాను, ఎండు కట్టెలు గుర్తుపెట్టుకో మేడం గారు. ఓకే. పిడకల దండలు కూడా వేస్తారు. ఇంకేం వేస్తారు భోగి మంటలో? పిడకల దండలు. ఇవి అని ఎవరు చెప్తున్నారు? అత్తమ్మ చెప్తుంది డైలాగ్స్ అన్ని కూడా. ఈ భోగి పళ్ళ ముగ్గు చూసారా ఎంత బాగుందో అంది అత్తమ్మ. ఏ ముగ్గు ఎంత బాగుందో అని చెప్తుంది అత్తమ్మ? భోగి పళ్ళ ముగ్గు. భోగి రోజు సాయంత్రం రేగు పళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు,
చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగు పళ్ళు పోస్తారు కదక్క అన్నాడు ఆదిత్య. ఇదిగో ఆదిత్య అనూషతో ఏమని చెప్తున్నాడంటే ఈ డైలాగు, భోగి రోజు సాయంత్రం అట రేగుపళ్ళు, అలాగే శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు ఇవన్నీ కూడా వేస్తారు అని చెప్తున్నాడు ఆదిత్య అనూషతో. అవును అంది అనూష. చూడండి ఇది ధనుస్సుల ముగ్గు. నెక్స్ట్ ముగ్గు ఏంటమ్మా, భోగిపాల ముగ్గు అయిపోయింది. తర్వాత ఏ ముగ్గు, ధనుస్సుల ముగ్గు. చూద్దాం దీని గురించి ఎలాగుందో ఒకసారి మనం గమనిద్దాం మేడం గారు. ఇందులో ధనుస్ సంక్రమణం ఈ పదాన్ని మనం విడదీసినట్లయితే ధను ప్లస్ సంక్రమణం, ధను ప్లస్ సంక్రమణం. ఇది ఏ సంధి అవుతుందమ్మా అని అడిగితే విసర్గ, విసర్గ గుర్తుపెట్టుకో, విసర్గ సంధి అవుతుంది. ధనుస్ సంక్రమణం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం అంటే మకర రాశి నుంచి ధనుస్సు రాశిలో ప్రవేశించడమే ధనుస్ సంక్రమణం. దీనినే ధనుర్మాసం, ఏ మాసం అంటాము, ధనుర్మాసం అని చెప్తాము. ఓకే, ఈ ముగ్గులో హరిదాసులు, పూర్ణ కలశం, పొంగలి కుండలు కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ మేడం గారు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ముగ్గులో ఏమ్మా ధనుస్సుల ముగ్గులో ఏముంటాయి, ఏ ముగ్గులో ఏముంటాయో నీకు ఐడియా ఉండాల. ధనుస్సుల ముగ్గులో హరిదాసు, పూర్ణ కలశం, పొంగలి కుండలు ఇవి కనిపిస్తాయటయ్యా. ఈ ముగ్గులో చెరుకు ముక్కలు ఉన్నాయి. ధాన్య బస్తాల నుండి, ఏ బస్తాలు, ధాన్యపు బస్తాలు. ఈ పదాన్ని మనం విడదీసినట్లయితే ధాన్యము ప్లస్ బస్తాలు, ధాన్యపు బస్తాలు విడదీస్తే ధాన్యము ప్లస్ బస్తాలు. ఇది ఏ సంధి అవుతుందమ్మా అంటే పుంప దేశ సంధిగా మనం ఇక్కడ గమనించవచ్చు మేడం గారు. ఓకేనా, పుంప దేశ సంధి, ధాన్యపు బస్తాలు. బండి ఉంది, సంక్రాంతికి ధాన్యం ఇంటికి చేరి రైతులు అంతా సంతోషంగా ఉంటారు. పొంగళ్ళు వండుతారు. ఏం వండుతారు, పొంగళ్ళు వండుతారు. ఓకేనా, అటు తిరుపతి ఫేమస్ కదా పొంగళ్ళు. మరణించిన పెద్దలకు బట్టలు, పిండి వంటలు, పండ్లు ఏమమ్మా నివేదిస్తారు చెప్పింది అత్తమ్మ. ఇదంతా అత్తమ్మ చెప్పడం జరిగింది. ఎవరికి మేడం, మరణించిన పెద్దలకు బట్టలు, పిండి వంటలు, పండ్లు పెడతారు అని చెప్తుంది అత్తమ్మ. ఓకే, ఇంకా ఏముందో సార్ మనం గమనిద్దాం. ఓకేనా, అయితే చూడండి ఒకసారి ఇంకా ఏముంది మేడం గారు చూసినట్లయితే అత్తమ్మ ఈ కోడి పుంజల ముగ్గు. ఇదిగో నెక్స్ట్ ముగ్గు ఏంటమ్మా, కోడి పుంజల ముగ్గు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా. ధనుస్సు ముగ్గు అయిపోయింది, ఇప్పుడు కోడి పుంజల ముగ్గు. ఈ కోడి పుంజల ముగ్గులో నిజం కోళ్ళలా ఉన్నాయి కదా చూపించింది అనూష, చూపిస్తుంది కోడి పుంజల ముగ్గును అత్తమ్మకు. సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల బండి పరుగు, గుర్రపు స్వారీ, సంగిడి రాళ్ళు ఎత్తడం, కుస్తీ పోటీలు, కబడ్డీ, వాలీబాల్ పోటీలు మొదలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువులు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఆచారాలు కూడా ఉన్నాయి చెప్పింది అత్తమ్మ. ఇదంతా అత్తమ్మ చెప్పడం జరిగింది మేడం గారు. ఓకే, అనూష కోడి పుంజల ముగ్గు చూపించే సందర్భంలో భాగంగా రకరకాల పోటీలు నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. అత్తమ్మ ఈ ముగ్గు చూడు, ఒక స్త్రీ 10 చేతులతో, ఒక స్త్రీ 10 చేతులతో స్టెతస్కోపు, పుస్తకం, అలాగే చీపురు, గరిటె, తుపాకీ, రెంచి, చక్రం, కొడవలి, ఏమా పూలదండ, టెన్నిస్ రాకెట్ పట్టుకొని మరొక 2 చేతులతో పసి పాపను ఎత్తుకొని ఉంది, నల్ల కోటు తొడుక్కొని ఉంది చూపించింది అనూష. ఓకేనా, ఇదంతా అనూష చూపించడం జరుగుతుంది. అత్తమ్మ చూడు స్త్రీ, ఇక్కడ పదం వచ్చింది ఏంటిది, స్త్రీ శక్తి అనే పదం వచ్చింది. స్త్రీ శక్తి అంటే స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క శక్తి యొక్క వచ్చిందంటే ఏమవుతుంది, అది షష్ఠీ తత్పురుష సమాసంగా మనం చెప్తాం. ఏ సమాసం అంటామమ్మా, షష్ఠీ తత్పురుష సమాసం చెప్తాం. సో స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు. ఓకే, ఇలాగే సందేశాలు ఇచ్చే ముగ్గులు కూడా వేశారు చూడండి. ఈ ముగ్గులో రైతును ఆ ముగ్గులో జాతీయ జెండాను, జాతీయ చిహ్నాలను వేశారు చూడండి. ఇక్కడ చూడండి, ఇది దీనికి సంబంధించి జాతీయ జెండా మరియు జాతీయ చిహ్నాలను వేశారు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది టీచర్లు. మీరు ఇక్కడ గమనించండి మేడం గారు. అంతేకాకుండా ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బట్టలు. ఓకే, పండగ రోజు ఏం చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు కదా. సో దీన్ని ఎలా చేస్తామంటే కొత్తదైన బట్టలు,
అప్పుడు ఇది ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధార్య సమాసంగా మనం ఇక్కడ చెప్పొచ్చు మేడం. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ పేజీలో మనం గమనించినట్లయితే ఓటు ఆవశ్యకతను సూచిస్తూ ఓటు మంత్రం ముగ్గులో చూపించారు. ఓటు యంత్రం అనే దాన్ని ముగ్గులో చూపించారు. చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు. ఇంకే ముగ్గు? చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో పేర్కొనబడని ముగ్గును గుర్తించండి అని కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోండి ఒకసారి. అత్తమా, ఇక్కడ ముగ్గులో ధాన్యాలు నింపారు. ఈ ముగ్గులో ఉప్పులో రంగులు కలిపి అద్దారు. దేంట్లో? ఉప్పులో. ఆ ముగ్గును పూల రేకులతో నింపారు. అబ్బా, ఎన్నెన్ని ముగ్గులు అంటే ఇక్కడ చెప్పడం జరిగింది మేడం. అంతేకాకుండా ఈ ఎద్దుల ముగ్గులో కొమ్ములకు ఎంత చక్కని రంగులు వేశారో. ఎద్దుల ముగ్గు తర్వాత ఏ ముగ్గు వచ్చింది? ఎద్దుల ముగ్గులో ఎంత చక్కని రంగులు వేశారో. గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణ కలశాలతో ముగ్గులను అందంగా అలంకరించారు. మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండగ నాడు ఇలాగే పూజిస్తారు. ఎవరిని? పశువులను. ఎప్పుడు? కనుమ పండగ రోజు. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహుకరిస్తారో చెప్పింది అత్తమ్మ. ఓకే, తర్వాత ఇంకేం జరిగింది గమనిద్దాం. ఈ రథం ముగ్గు చూడండి. దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణ సూచికగా రథంలో సూర్యుడిని నిలుపుతారు. ఇది ఏ ముగ్గమ్మా? రథం ముగ్గు. ఇంపార్టెంట్. రథం ముగ్గుల్లో సూర్యుని ప్రయాణ సూచిక ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుంది? దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు మేడం గారు. ఓకే, 2 చక్రాలకు 6 ఆకులు చొప్పున వేస్తారు. ఎన్ని చక్రాలు? 2 చక్రాలు, 6 ఆకులు చొప్పున. 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గు. ముగ్గుల్లో మన సంస్కృతి అనేది, ముగ్గుల్లో ఏమి మేడం గారు? సంస్కృతి అనేది విలసిల్లుతుంది. ఏ సంస్కృతి సంప్రదాయాలైనా చెప్పుకున్నాం కదా, సంస్కృతి మరియు సంప్రదాయాలు ద్వంద్వ సమాసం. పండగలు, ఆచార వ్యవహారాలైన అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండడానికి ఇంపార్టెంట్. ఏ సంస్కృతి సంప్రదాయమైనా, ఏ పండగైనా, ఏ ఆచార వ్యవహారమైనా దేని మనకు తెలియజేస్తుంది? అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండడానికి ఇంపార్టెంట్. అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండడానికి. ఏ రకమైన భేదభావాలున్నా అంతా మరిచిపోతారు చెప్పింది అత్తమ్మ. ఇది దీనికి సంబంధించి. దక్షిణాయనం అనే పదాన్ని విడదీసిన, ఉత్తరాయణం అనే పదాన్ని విడదీసిన ఏమవుతుంది ఇక్కడ? దక్షిణ ప్లస్ అయనం. దక్షిణ ప్లస్ అయనం, దక్షిణాయనం. ఏ సంధి అవుతుందమ్మా అంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అని మీరు ఇక్కడ సమాధానం పెట్టాలి టీచర్లు. అంతేకాకుండా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదాలు కూడా కొన్ని ఉన్నాయి, మనం ఒకసారి గమనిద్దాం. ఏమున్నాయి? పద్మం, తామర పువ్వు. పద్మం అంటే ఇక్కడ ఏ పువ్వుగా ప్రస్తావించాడు? తామర పువ్వు. ఇంపార్టెంట్. విశిష్టత, గొప్పతనం, ప్రత్యేకత. సంబరం, సంతోషం. ధనుస్సు, విల్లు. రాశి, నక్షత్రాల గుంపు. కలశం, చిన్న కొండ లేదా చెంబు. గొబ్బిళ్ళు, ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు. ఇంపార్టెంట్. అయనం అంటే గమనం. ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటే సరిపోతాయి మేడం గారు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి అనేది ఒకసారి మనము గమనించే ప్రయత్నంలో భాగంగా మనం ముందుకు పోదామయ్యా. ఇందులో మనకి ఇవి చేయండి పేరుతో విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది అని మీరు గమనించండి మేడం గారు. ఓకే, తర్వాత రెండోది చదవడం, వ్యక్తపరచడంలో భాగంగా ఒకసారి ఇక్కడ మనం నేర్చుకున్న అంశాన్ని పేరాగా ఇచ్చాడు. పేరా చదివి ప్రశ్నకు సమాధానం రాయడమే చదవడం, వ్యక్తపరచడం అని మనం ప్రస్తావిస్తాం. తర్వాత ఇది కొంచెం ఇంపార్టెంట్, ఒక్కసారి దీన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రంజాన్ పండగ ఏంటంటే రంజాన్. ముస్లింలు జరుపుకునే పండగల్లో పవిత్రమైన పండగ రంజాన్. ఎవరు జరుపుకునే? ముస్లింలు. దీన్ని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. అంటే రంజాన్ అన్నా, ఈద్ అన్నా, ఈద్ ఉల్ ఫితర్ అన్నా ఒకటే. ఈ పండగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకో అయ్యా,
ఇస్లాం ఏ క్యాలెండర్ ప్రకారంగా? ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా రంజాన్ నెల మొదటి రోజున, ఓకే, నెల మొదటి రోజున ప్రారంభం అవుతుంది ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా. ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే, సూర్య దర్శనం కాదు, చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇంపార్టెంట్ మేడం గారు. నెల మొదటి రోజున రాత్రి చంద్ర దర్శనం అయిన తర్వాత మసీదుల్లో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర. ఎన్ని గంటలకమ్మా? 4 గంటలకే నిద్రలేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీన్నే సహరీ. ఇంపార్టెంట్. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే, 4 గంటలకు లేచి మరి సూర్యోదయానికి గంటన్నర ముందే భోజనం చేస్తారు మేడం గారు. దాన్నే సహరీ అంటాం. పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీన్నే ఇఫ్తార్ అంటాం. ఉపవాస దీక్ష విరమించడాన్ని ఏమంటాము? ఇఫ్తార్ అంటాం. ఉదయాన్నే తెల్లవారుజామునే భోజనం చేయడం ఏమని చెప్తున్నాము? సహరీ. ఉదయం సహరీ. మరి ఉపవాస దీక్ష విరమించడమే ఇఫ్తార్. ఇంపార్టెంట్. జకాత్ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయము సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడమే జకాత్ అని అంటాం. ఇంపార్టెంట్. చూసారా? ఇగో తరావీ నమాజ్ ప్రత్యేక ప్రార్థన, ఉదయము భోజనము సహరీ, ఉపవాస దీక్ష విరమించడము ఇఫ్తార్. అంతేకాకుండా మరి వాళ్ళు పేదలకు దాన ధర్మం చేయడము జకాత్. ఇంపార్టెంట్. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో షవ్వాల్ నెల, ఏ నెల? షవ్వాల్, తువ్వాల్ కాదు, షవ్వాల్ నెల మొదలవుతుంది. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో, అంటే ప్రారంభమయ్యేదే చంద్ర దర్శనంతో, అక్కడ ముగిసేది కూడా చంద్ర దర్శనంతోనే. ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగ జరుపుకుంటారు. ఏ పండగ? ఈద్ పండగ. ఈద్ అన్నా, ఈద్ ఉల్ ఫితర్ అన్నా, రంజాన్ అన్నా ఒకటే. అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్ గాహకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళామా? ఈద్ గాహకి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సేమియా పాయసాన్ని ఇంటిళ్ళ పాది ఆ రోజు ఉదయం సేవిస్తారు. ఆ సాయంత్రం మిత్రులను బంధువులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి మేడం గారు. ఇక్కడ నేను చెప్పిన మంచి మంచి పదాలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఈద్ పండుగ చేస్తారు. కొత్త బట్టలు ధరించి ఈద్ గాహకు వెళ్ళి, గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికమ్మా? ఈద్ గాహకు వెళ్తారు. గుర్తుపెట్టుకో. ఇది దీనికి సంబంధించిన పాయింట్గా మనం డిస్కషన్ చేయొచ్చు రంజాన్ సంబంధించి. ఇక తర్వాత పదజాలంలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మేడం గారు. ఒత్తు పదాలు ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు అని మనం గమనించవచ్చు. అలాగే వ్యతిరేక పదాలు ఇదిగో మనకు తెలుసు. వెళ్ళు, వచ్చు, సంతోషము, దుఃఖము, దక్షిణము, ఉత్తరము, లోపల, బయట, ఎత్తు, పల్లం, పొడవు, పొట్టి, ఉదయించడం, అస్తమించడం, ముందు, వెనక, ఇవన్నీ సిల్లి క్వశ్చన్లు అడగడం. అలాగే పశువులు అంటే గేదెలు, నెలలు అంటే మాసాలు, విశిష్టత అంటే గొప్పతనము, కలశం అంటే చెంబు. ఇది ఇంపార్టెంట్. కలశం అంటే ఏంటమ్మా? చెంబు. ఇంపార్టెంట్. కలశం అంటే చెంబు, దండలు అంటే మాల. పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే, కలశం మాత్రం చూసుకోండి ఒకసారి. ఇందులో పదాలు చూసుకోండి మేడం గారు. ఇదే గల్ల నొడికట్టు అంటాము. ఇది పదజాలానికి సంబంధించింది అని ఒకసారి మీరు గమనించండి. ఇందులో ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ మేడం గారు. చూడండి ఒకసారి. తమాసా పదాలు ఉన్నాయి కదా, ఇవి జాతీయాలుగా మనం ప్రస్తావిస్తాం. ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. మట్టి అంటే మన్ను, మట్టి, ఇవన్నీ జాతీయాలు. మట్టి మనుషులు, శ్రామికులు, శ్రమజీవులు, మట్టిలో పుట్టిన, ప్రాంతంలో జన్మించిన, మట్టిలో కలిసిపోవడము, మరణించడము, మట్టి పాలైన, వృధా అయినా, మన్ను తిన్న పాములాగా, కదలిక మెదలక. ఇంపార్టెంట్. కదలక మెదలక ఇంపార్టెంట్. నోట్లో మట్టి కొట్టడం, అన్యాయం చేయడం. ఇంపార్టెంట్. తల అంటే మట్టి అనే పదంతో మనకి డిస్కషన్ చేసుకుని ఇవన్నీ కూడా. ఇప్పుడు తల అనే దాంతో మనం మాట్లాడుతున్నాం. తల అంటే శిరస్సు, శిరము అంటాము. అలాగే తలవంపులు అనే పదానికి అర్థం ఏంటంటే అవమానాలు అని చెప్తాం. అంతేకాకుండా అగౌరవం అని కూడా మనం ప్రస్తావించవచ్చు. అలాగే తలసరి అంటే సగటు అని చెప్పొచ్చు. అలాగే తల పండిన అంటే పండితులు అంటాం, అంటే మీలాంటి వాళ్ళే. అలాగే అనుభవము, పాండిత్యం కలవారు అని కూడా చెప్పొచ్చు. అలాగే
తలలో నాలుక అనే దానికి విడదీయరానిది అంటే కలిసిపోవడం. విడదీయరానిది అంటే అర్థం ఏంటమ్మా? కలిసిపోవడం అని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఓకేనా? తర్వాత తలదోర్చడం అంటే అర్థం జోక్యం చేసుకోవడం, కలగజేసుకోవడం అని అంటాం మేడం గారు. ఇవి దీనికి సంబంధించిన జాతీయాలుగా మనం ప్రస్తావిస్తాం మేడం గారు ఇవి. ఓకే, తర్వాత ఏముంది ఇక్కడ? స్వీయ రచన అనే పేరుతో భాగంగా ప్రశ్నలకు సమాధానాలు రాయమని ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. తర్వాత ఇదిగో చిత్రాలను సేకరించండి, ప్రదర్శించండి ఇవ్వడం జరిగింది మేడం గారు. చిత్రాలను గీయడం అనేది బాగా చెప్పొచ్చు. ఇందులో భాగంగా సృజనాత్మకత. అంతేకాకుండా అభినందించడం ఏమవుతుంది? ప్రశంస అవుతుంది. భాషాంశాల్లో భాగంగా ఇక్కడ విశేషణాల గురించి ఇవ్వడం జరిగింది మేడం గారు. సో గుణాన్ని తెలియజేసేవే విశేషణాలు అని అంటాము. దేన్ని? నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి ఇంపార్టెంట్. నామవాచకం యొక్క రంగు, నామవాచకం యొక్క రుచి, స్థితి అంటే గుణాలను తెలియజేసే వాటినే విశేషణాలు అనేది ఇవ్వడం జరిగింది మేడం గారు. ఇందులో భాగంగా అందమైన, పచ్చని, తీయని, కమ్మని అనేవి వస్తాయి మేడం గారు. అందమైన, పచ్చని, తీయని, కమ్మని వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి మేడం గారు అని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పెద్ద, పొల్లని, ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద, అలాగే పొల్లని, అలాగే అందమైన, ఎర్రగా, కాచిన, ఇది కొంచెం ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు మేడం గారు. సో ఇవి మనం చూసినట్లయితే ఇవి కూడా విశేషణాలకే మనం చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనము ఏముందమ్మా అని అడిగితే గొబ్బిళ్ళ పాట అనేది ఉంది. గొబ్బిళ్ళ పాట సంప్రదాయ జానపద గేయాలు. గొబ్బిళ్ళ పాట, గొబ్బిళ్ళు అనేది అన్నమాచార్యులు రాయడం జరిగింది అని ఒకసారి మీరు గమనించండి. గొబ్బిళ్ళ పాటలో భాగంగా గొబ్బియల్లో 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 చందమామ ఓ చందమామ విత్తు విత్తు నాటారంట, ఏం విత్తు నాటారంట, రాజుగారి తోటలో జాం విత్తు నాటారంట. ఏం విత్తు? జాం విత్తు. అవునాట అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, గొబ్బియల్లో గొబ్బియల్లో పువ్వు పువ్వు పూచిందంట, ఏ పువ్వు పూచిందంట, రాజుగారి తోటలో జాం పువ్వు పూచిందంట. ఏ పువ్వు? జాం పువ్వు పూచిందంట. అవునాట అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా, గొబ్బియల్లో గొబ్బియల్లో పండు పండు పండిందంట, ఏ పండు పండిందంట, రాజుగారి తోటలో జాం పండు పండిందంట. ఏ పండు? జాం పండు. అవునట అక్కల్లారా, చంద్రగిరి బామల్లారా అని మనం చెప్తాం మేడం గారు. చూసుకోండమ్మా, ఇది అన్నమాచార్యులు రాయడం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే నకిలీ కన్ను అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేద్దామమ్మా. నకిలీ కన్ను అనేది మరి నసీరుద్దీన్ కథలు ఇంపార్టెంట్ అయ్యా. నసీరుద్దీన్ కథలు అని మనకు నేర్చుకోవచ్చు మేడం గారు. ఓకే, నకిలీ కన్నులో భాగంగా ధనికుడి లోభం దరిద్రుడి దానం అయ్యా. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది ఏంటమ్మా? ఇది సామెత. మౌల్వీ నసీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది. పాతదైపోయి ఎప్పుడూ పడిపోయేటట్లు ఉంది. ఎప్పుడైనా పడిపోయేటట్టు ఉంది. అక్కడ ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. మసీదు బాగు చేసుకోవాలన్న కోరిక ఉన్నా దానికి తగిన స్తోమత లేని వాళ్ళు. మౌల్వీ నసీరుద్దీన్కి మసీదు గురించిన చింత పట్టుకుంది. ప్రార్థన చేసుకునే సమయంలో మసీదు కూలితే అన్న భయం పట్టుకుంది. ఆయన బాగా ఆలోచించి మసీదు మరమ్మతుకు పథకం తయారు చేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళను సమావేశపరచాలని నిర్ణయించుకున్నాడు. ప్రయత్నం కూడా ప్రారంభించాడు. ముందుగా మౌల్వీ ఒక ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎంత ధనికుడో అంత లోభి కూడా. ఆ ధనికుడి కళ్ళల్లో ఒక నకిలీది. ఎవరికి అతని దగ్గర చందా అడగాలన్న ఊహ కూడా కలగదు. మౌల్వీ నసీరుద్దీన్ ముందు అతని ఇంటికే వెళ్ళాడు. అబ్బా ఎలాగుందో చూద్దాం, మరి ఎలాగా వసూలు చేశాడు మనం డిస్కషన్ చేద్దాం. ధనికుడు మౌల్వీ వచ్చిన కారణం అడిగాడు. మౌల్వీ నసీరుద్దీన్ ధనికుడి మసీదు పరిస్థితి వివరించాడు. ధనికుడు చందా ఇస్తాను కానీ ఒక షరతు ఉందన్నాడు. మౌల్వీ అడిగాడు, షరతు ఏమిటి? నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో, చందా ఇస్తాను అని చెప్పడం జరిగింది ధనికుడు మౌల్వీతో. మౌల్వీ ధనికుడు కళ్ళల్లోకి ఒకసారి చూసి
ఎడమ కన్ను నకిలీది. ఇంపార్టెంట్. ఏ కన్ను నకిలీదమ్మా? ఎడమ కన్ను నకిలీదని చెప్పాడు. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ఎలా కనుక్కోగలిగావని అడిగాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నకిలీ కన్ను, నకిలీదైన కన్ను, నకిలీ కన్ను, నకిలీదైన కన్ను విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్పొచ్చు. మౌల్వి సూటిగా జవాబిచ్చాడు. మీ అసలు కన్నుకు దయా ప్రేమ ఉండవు కదా, అందుకే అది రాయిలా కనిపిస్తున్నది. మీ ఎడమ కంట్లో కొంచెం దయా ప్రేమ కనిపించాయి కాబట్టి అదే నకిలీదై ఉండాలి. మౌల్వి నసీరుద్దీన్ నిర్మోహమాటంగా చెప్పిన మాటలకు లోబి అయిన ధనికుడు సిగ్గుపడ్డాడు. మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు తానే భరించడమే కాక మౌల్వి కూడా మంచి కానుక ఇచ్చాడు. ఇది మరి మేడం గారు మనం గమనించినట్లయితే మంచి కానుక, మంచి కానుక అనే దాన్ని మనం గమనించినట్లయితే మంచిదైన కానుక, మంచిదైన కానుక అంటే ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్పొచ్చు మేడం గారు. ఇది నకిలీ కన్ను అనే నసీరుద్దీన్ కథలకు సంబంధించినది. అయ్యా, ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాం అనే దాన్ని ఒక్కసారి మనము గమనించే ప్రయత్నం చేద్దాం మేడం గారు. ఓకేనా? ఇందులో మనం చూడండి మేడం గారు, ఏమిటమ్మా అని అడిగితే ఏమిటి? ముగ్గుల్లో సంక్రాంతి. 4వ తరగతిలో 6వ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ఇది ప్రక్రియ అని అడిగితే వ్యాస ప్రక్రియ, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాలుగా మనం చెప్పొచ్చు. సంస్కృతి సంప్రదాయాలను సంస్కృతి మరియు సంప్రదాయాలు అని అంటాము. ద్వంద్వ సమాసం అని చెప్తాము. ఓకేనా? అలాగే మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ ఏమని చెప్పుకున్నాను? భోగి అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలుగా మనం చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది మేడం గారు. ఓకేనా? మరి ధనుష్ సంక్రమణ అనే దాన్ని ధను ప్లస్ సంక్రమణం అంటే అది విసర్గ సంధి అవుతుంది అని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం మేడం గారు. అంతేకాకుండా ఈ పాఠంలో భాగంగా మంచి కానుక, మంచిదైన కానుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చెప్పుకున్నాం మేడం గారు. నకిలీ కన్ను అనేది కూడా నకిలీదైన కన్ను, అది ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగానే ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు. ఇవన్నీ కూడా మంచి మంచి పదాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం టీచర్స్. ఓకే, ఇది అంతేకాకుండా రచయితల బృందం రాయడం జరిగింది ఈ పాఠాన్ని. ముగ్గుల్లో సంక్రాంతి 6వ పాఠము. ఈ మాస పాట గొబ్బిళ్ళ పాట. గొబ్బియ్యల్లో 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 రాసింది మేడం గారు తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక అన్నమాచార్యులు రాసిన శతకం శ్రీ వెంకటేశ శతకం అని అంటాము. మరి వెంకటేశ శతకం రాసింది ఎవరంటే తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు అని మనం చెప్తాం. అయితే తాళ్ళపాక అన్నమయ్య గారు మరి 32,000 సంకీర్తనలు రాశారని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఓకేనా? అంతేకాకుండా పద కవిత పితామహుడని, సంకీర్తనాచార్యులు అని కూడా మనం మాట్లాడుకున్నాము. ఈమె భార్య తాళ్ళపాక తెమ్మక్క లేదా తిరుమలమ్మ. ఈమె రాసినదే సుభద్ర కళ్యాణము మంజరి ద్విపదలో రాయడం జరిగింది. తొలి తెలుగు కవయిత్రి అని చెప్తాం మేడం గారు. ఎవరినంటే తాళ్ళపాక తెమ్మక్క గారినే. అంతేకాకుండా ఈ మాసపు కథ నకిలీ కన్ను, ఎడమ కన్నే నకిలీ కన్ను అని చెప్పారు మేడం గారు నసీరుద్దీన్, మౌల్వి నసీరుద్దీన్. ఆ యొక్క మరి మసీదుకు సందర్భంగా చందా వసూలు చేయడానికి ఒక ధనికుడి దగ్గరికి వెళ్తే లోభి అయిన ధనికుడిని ఎడమ కన్నే మరి నకిలీది అంటూ ఇక్కడ చెప్పే సందర్భంలో భాగంగా ఈ మాసపు కథ అనే దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు మేడం గారు. సో ఇది ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠానికి సంబంధించినది. అయితే ప్రక్రియ వ్యాసం కదా, వ్యాసం అనే అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిందే గురజాడ అప్పారావు గారు తన రచన అయినటువంటి వ్యాస చంద్రికలో భాగంగా. అది కూడా మనం ఈ పాఠంలో ఇన్ డెప్త్ గా మాట్లాడాము అని మీకు తెలియజేస్తూ ఇక నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం.